हनुमान शाबर मंत्र साधना ప్రత్యక్షీకరణ హనుమాన్ మంత్ర సాధన. ఈ మంత్రాన్ని 41 రోజు సాధన కూర్చోవాలి. ఎర్ర వస్త్రాలు ధరించాలి, ఎర్ర ఆసనం తీసుకొని. దీని విధి 41 రోజుది. కానీ గురువు ఉండాలి దీనికి. ఖచ్చితంగా గురువు ఉన్నప్పుడే ఈ సాధన చేయాలి. గురువు లేకపోతే మళ్ళా కొంచెం గురు మంత్రంతో రక్ష మంత్రంతో రక్ష చేసుకొని తర్వాతనే ఈ మంత్రము జపం చేయాలి 41 రోజు వరకు. ఈ టైమింగ్ వచ్చేసి నైట్ 10 తర్వాత ఒకటే జాగాలో, శ్మశానంలో కానీ ఖాళీ ప్లేస్లో కానీ నీళ్ళ దగ్గర కానీ దీన్ని జపం చేసే విధానం 41 రోజు ఏకాగ్రహ కూర్చొని ఒక్కళ్ళే ఉండాలి. వెనకాల కొంచెం దూరంలో కూర్చోపెట్టుకున్న ఏం కాదు జనాలు, కానీ మాటలు ఎవరు ఆడకూడదు. మంత్రం 41 రోజుది. మంత్రం చెప్తున్న హనుమాన్ పహిల్వాన్ బరస్ 12 का जवान हाथ में लड्डू मुख में पान ऊँके मारो आओ बाबा ఈర్ హనుమాన్ ఏ నమః. ఇది మంత్రం 41 రోజు జపం చేయాలి. 108 సార్లు ప్రతి దినము జపం చేయాలి. దీనికి నైవేద్యం పెట్టాలంటే అరటి పండు, మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు, సేపు, యాపిల్ పెట్టి ఆంజనేయ స్వామి పంచోపచార్ నుంచి విగ్రహం ఒకటి తీసుకొని దానికి పంచోపచార్ నుంచి పూజ చేసి దీని మంత్రం సాధన కూర్చోవాలి 41 రోజు వరకు. 11 రోజుల నుంచి రావడం మొదలు పెడతారు ఆంజనేయ స్వామి. మనం మాట్లాడకూడదు 41 రోజు వరకు. 41 రోజుల్లో మాట్లాడి వాళ్ళతోని 3 వచనం తీసుకోవాలి. మనం 3 వచనం తీసుకున్న తర్వాతే జపం పూర్తి.